ఆవిడ గారికి అందరి ఇంట్రెస్ట్లు తెలిసిపోతాయి. ఆవిడ ఇంట్రెస్ట్ ఏంటో నీకు తెలిసిపోతుంది. కానీ నేనేంటో మీకు అస్సలు అర్థం కాదు. నిజం చెప్తున్నానండి, ఇప్పటికీ మీరు నాకు అర్థం కావట్లేదు. నన్ను మర్చిపోయారు, నా ప్రేమను మర్చిపోయారు. హే, ఆపు నీ సోది. మాట్లాడితే ఆ ప్రేమ పురాణం తీసుకొస్తావు. నాతో తాళి కట్టించుకున్నావు, నా భార్య అయిపోయావని ఇంకేం కాదులే అనుకుంటున్నావేమో. నువ్వంటే నాకు ఎప్పటికీ నచ్చదు. ఎప్పటికైనా నిన్ను అడ్డు తొలగించుకునే తీరుతాను. ఏంట్రా ఆ పిల్లని బెదిరిస్తున్నావు? అయ్యో నానమ్మ, నా భార్య నిన్ను ప్రేమిస్తాను కానీ బెదిరిస్తానా ఏంటి? మరిప్పుడు తనకేదో వార్నింగ్ ఇస్తున్నావు. ప్రేమ వార్నింగా? వార్నింగా? నేను వార్నింగ్ ఇవ్వడం ఏంటనయ్యా? కాలేజీలో జాయిన్ అయ్యావు కదా, ఎలా ఉంది? అక్కడ ఏదైనా ప్రాబ్లం వస్తే నాతో చెప్పు అంటున్నాను కదా. అవునండి. ఒరే, దాని కాలేజీలో ఏదైనా ప్రాబ్లం వస్తే నీకు చెప్పక్కర్లేదు. దానికండగా పల్లవి ఉంది. ఎవరి వల్ల ఎలాంటి ప్రాబ్లం వచ్చినా అది చూసుకుంటుంది. పల్లె ఉందన్న ధైర్యంతోనే ఈ అమ్మాయి కాలేజ్కి వెళ్ళినా పర్వాలేదని మేం ప్రశాంతంగా ఉన్నాం. అవును, కాలేజీ నుంచి మీరందరూ తిరిగి వచ్చారు. చరణ్ పల్లవి ఇంకా రాలేదేంటి? వీళ్ళిద్దరంత కొత్త జంట కాకపోయినా వాళ్ళు కూడా ఓ మోస్తారు కొత్త జంటే కదా నానా. ఎక్కడో అచ్చుకుబుచ్చుకులు ఆడుకుంటూ ఉంటుంటారు. మావయ్య గారు. ఏంటమ్మా? ఏంటి గుండమ్మ గానీ బావగారు కానీ ఇంట్లో ఎక్కడా కనిపించడం లేదు. ఎక్కడికి వెళ్లారు మావయ్య? గుడికి ఏవైనా వెళ్లారా? గుడికి కాదమ్మా, హాస్పిటల్కి వెళ్లారు. హాస్పిటల్ కా? ఎందుకు మావయ్య? ఏ గుండు హెల్త్ ఏవైనా బాలేదా? తన హెల్త్ బాగానే ఉందమ్మా, నువ్వు ఆ విషయంలో ఏం టెన్షన్ పడొద్దు. కిడ్నీ ఇచ్చింది కదా, ఆ అమ్మాయి ఎవరో తెలుసుకుందామని ఆదిని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళింది. ఈ పాటికి తెలుసుకుని వచ్చేసి ఉండాలి. గుండమ్మ నిన్న అననే అంది, హాస్పిటల్కి వెళ్లి కిడ్నీ ఇచ్చింది ఎవరో తెలుసుకోవాలి అని. అప్పుడైనా జాగ్రత్త పడాలి కదా. నేను ఓవర్ ల్యాప్ చేశానే. ఇప్పుడు హాస్పిటల్లో నిజంగా దీనికి ఈ విషయం తెలిసిందా తెలియలేదా? అమ్మా గుండమ్మ, ఎరా ఏమైందిరా? గుండమ్మ కిడ్నీ ఇచ్చింది ఎవరో తెలిసిందా? ఏమ్మా, డాక్టర్ గారు ఎవరనేది చెప్పారా? మాట్లాడరేమిట్రా? లేదు మావయ్య, నాకు కిడ్నీ ఇచ్చిన వాళ్ళెవరో డాక్టర్ గారు తెలీదు అని చెప్పేశారు. ఇదేంటమ్మా, నువ్వు వెళ్తే ఖచ్చితంగా కనుక్కుంటావనుకున్నాను. అలాగని మనం డిసప్పాయింట్ అవ్వాల్సిందేం లేదు మావయ్య. నాకు కిడ్నీ ఇచ్చిందెవరో ఖచ్చితంగా తెలుస్తుంది. నాకు ఆ దారి దొరికింది. గుండు, నీకు కిడ్నీ ఎవరిచ్చారో తెలిసే దారుందా? ఎలా? ఏంటా దారి? వైష్ణవి, నువ్వెందుకంత క్యూరియాసిటీగా ఫీల్ అవుతున్నావు? అయ్యో, అలా అంటారేంటి బావగారు? గుండు ప్రాణాలు నిలబెట్టిన దేవత ఆవిడెవరో తెలిసిన దారి దొరికింది అంటే కొంచెం క్యూరియాసిటీయే కదా. చెప్పు గుండు. జ్యూస్ అడిగాను, మీ పెద్ద కోడలేదో మాట్లాడుతుందంటే. ఏంటి? అది కాదత్తయ్య గారు,
మీరంటే ఇంటికి పెద్ద సరే, మీరు తలనొప్పిగా ఉంది కాస్త కషాయం పెట్టమని అడిగారు, కోడలుగా తను తీసుకురావాలి. తినకేమైంది? జ్యూస్ పెట్టుకుని రా అని ఆర్డర్ వేసి వెళ్ళిపోతుందే, ఏ తను చేసుకోలేదా? అంటే ఉషా అక్షిత ఈక్వల్ అంటావా? కాదంటారా? ముగ్గురం ఇక్కడ సమానమే కదా, ముగ్గురం మీ ఇంటి కోడలమే కదా. ఆహా, అవును కదా అని చెప్పి నేను ఇప్పుడు ఊరుకుంటే మీరు కూడా ఒకప్పుడు ఇంటి కోడలే కదా, మీ పని మీరు చేసుకోండి అంటావా? అక్క అలా అనలేదు కదండి. అంటుందండి, ఇవాళ నన్ను అంటుంది, రేపు ఆంటీని అంటుంది. ఏంటి ఏంటి గొడవ? ఆ గొడవ ఈవిడి గారింట్లో ఉంటే గొడవ కాక ఇంకేముంటుంది? ఏమైంది? ఏం లేచంటి, అత్తయ్య గారికి హెడేక్ గా ఉంది, కషాయం పెట్టమని ఉషను అడిగారు. నాకు రాదు అంటే సరే నేర్చుకుని పట్టుకుని రమ్మన్నారు. అంతవరకు బానే ఉంది. ఇప్పుడు అక్షిత కూడా వచ్చి తనేదో ఇంటి పని మనిషిలాగా జ్యూస్ పట్టుకుని రమ్మని ఆర్డర్ వేస్తుంది. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే తిరిగి నేనే గొడవ పడుతున్నానని అంటున్నారు. మమ్మీ కషాయం ఇచ్చిన దానివి అక్షతకి జ్యూస్ ఇస్తే అరిగిపోతావా? అలా అంటావేంట్రా? అక్షిత తన జ్యూస్ తను చేసుకోలేదా? ఏమండి, ఉషాకి కషాయం పెట్టడం రాదు అంటే నేర్చుకోమని చెప్తున్నారు. మరి అదే మాట అక్షతకి ఎందుకు చెప్పరండి?